మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే గొప్ప జాతకం. మరి ఇక్కడ నేను చెప్పిన విధంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేంటండి, స్వక్షేత్రం అన్నారు కదా, మళ్ళీ మంచి ఫలితాలు. స్వక్షేత్రం అయినప్పటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ గ్రహం మంచి అద్భుతంగా మంచి ఫలితాలు అందించాలంటే మరి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి అది కూడా ఒక పాయింట్, ఎవరికైనా లగ్న రాశి అధిపతులు ఒకే వర్గు, వీరికి లగ్నం చంద్రలగ్నం, రాశి ధనుస్సు రాశి, అంటే గురు వర్గు వారు, వీరు గురు వర్గు వారు అయ్యారు. అట్లాగే నక్షత్రం కూడా చూడండి, ఉత్తరాషాఢ గురువర్గు, అంటే 3 గురువర్గులు వచ్చాయి. లగ్నము రాశి గురువర్గులయ్యి, బాగా గుర్తుపెట్టుకోండి, జన్మజాతక చక్రంలో లగ్నము రాశులు గురువర్గులయ్యి, ఆ గురువర్గులకి మళ్ళీ కోణాధిపత్యాలు వస్తే మంచి ధన సంపన్నులు, తెలివితేటలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ జాతకానికి వస్తే 94 9వ నెల చూడండి, కర్కాటక లగ్నమైంది వీరిది. రవి స్వక్షేత్రం, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు, తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు, తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు, చతుర్థాధిపతి చతుర్థంలోని ఎవరు, శుక్రగ్రహం. తర్వాత పంచమం, అష్టమం, నవమం, భాగ్యం, 1 2 3 4 5 6 7 8 సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు అయ్యాడు. చూడండి, ఏదైనా గ్రహానికి కారక ప్లేస్ వచ్చి ఆ రాశి ఆయన స్వక్షేత్రంలో ఉంటే వెరీ గుడ్. ఇక్కడ ఈ వ్యక్తికి, కర్కాటక లగ్న జాతకులకి అష్టమాధిపతి శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది కారక ప్లేస్, ఆయన అక్కడే ఉన్నారు. శని భగవానుడు మంచి ఫలితాలే అందిస్తారు. ఇంకపోతే ఇప్పుడు జాతకంలోకి వెళితే స్వక్షేత్రాల్లో ఉన్న గ్రహాలు ఎలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఏదైనా గ్రహం స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో చూసుకోండి. ఫస్ట్ రవిగ్రహం ఉన్నారు. రవిగ్రహం ఉత్తరలోనే స్వనక్షత్రంలో ఉన్నారు, ద్వితీయ రాశిలో ఉన్నారు. మరి ద్వితీయానికి కారకుడు గురుడు. ఈ గురుడికి భాగ్యాధిపత్యం వచ్చింది, అంటే మంచి ఫలితాలు రవిగ్రహం అందిస్తారు. మరింకపోతే రవిగ్రహం సొంత రాశిలోనే ఉండి స్వనక్షత్రంలోనే ఉన్నారు, మంచి ఫలితాలు అందిస్తారు. ఇంకా బుధుడు తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండి ఉచ్చపట్టి ఉన్నారు. ఆయన హస్త నక్షత్రంలో ఉన్నారు. హస్త నక్షత్రం అంటే లగ్నాధిపతి నక్షత్రంలో బుధుడు ఉచ్చపట్టి ఉన్నారు. అప్పుడు లగ్నాధిపతి నక్షత్రంలో బుధుడు ఉచ్చుపట్టి ఉన్నారు. ఏదైనా అంటే ఇక్కడ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఏముంటాయి, ఒక గ్రహము ఆ రాశిలో ఉన్నప్పుడు హస్త, చిత్త, ఉత్తర 3 నక్షత్రాలు కదా కన్యా రాశిలో. ఇందులో ఏదైనా నక్షత్రంతో ఉంటే ఆ గ్రహంతో కలిసి ఉంటే మంచిది.
లేదు. ఆ గ్రహానికి కేంద్రాల్లో అంటే బుధుడి నుంచి 4 అయింది చంద్రుడు మంచి అంటే ఈ గ్రహం తాలూకా మంచి ఫలితాలన్నీ చంద్రుడికి కూడా వస్తాయి. మంచి ఫలితాలు అంటే చంద్రదశలో కూడా బాగుంటుంది. ఇంకపోతే బుధుడి నుంచి బుధుడికి కారకా ప్లేస్ తీసుకుంటే బుధుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కుజుడు బుధుడి కారకా ప్లేస్లో ఉన్నారు. అంటే ఏదైనా గ్రహము స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహం యొక్క కారకా ప్లేస్లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా మంచి ఫలితాలు అందిస్తే ఆ దశల్లో అది కూడా దశమ క్షేత్రం అయ్యింది. కలిసి ఉండాలి దశమ క్షేత్రం లేదా కారకా ప్లేస్లో ఉండాలి, కేంద్రాల్లో ఉండాలి. ఇంకపోతే శుక్ర భగవానుడు ఉన్నారు వీరికి. వీడియో నెమ్మదిగా వినండి, అర్థమవుతుంది అని అనుకుంటాను. నెక్స్ట్ గ్రహం శుక్రుడు స్వాతిలో ఉన్నారు, అంటే రాహుతోనే కలిసి ఉన్నారు. శుక్రుడి లగ్నానికి చతుర్థాధిపతి, వ్యయాధిపతి. చతుర్థకారకుడు చంద్రుడు, వ్యయకారకుడు శని భగవాన్. శుక్రుడు లాభాధిపతి, అంటే లాభకారకుడు గురుడుతోనే శుక్రుడు కలిసి ఉన్నారు కారకుడితో. అట్లాగే ఈ కారకుడికి భాగ్యాధిపత్యం వచ్చింది, వెరీ గుడ్. 2 స్వాతి నక్షత్రంలో నక్షత్రాధిపతితో ఉన్నారు. అట్లాగే భాగ్యాధిపతితో శుక్రుడు ఉండి చతుర్థాధిపతి లాభాధిపతి అని శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు చతుర్థంలో. వీరికి మంచి భవనం ఉంటుంది, భవనాలు ఉంటాయి. అట్లాగే ఇన్కమ్ వస్తుంది వీరికి బాగా భవనాల మీద. చతుర్థం గృహం ఇది ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇంకపోతే చతుర్థం అయిపోయిన తర్వాత ఇంకా శని భగవానుడు 1, 2, 3, 4, 5, 6, 7 అష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు, మంచిది. వక్రించి ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టండి. ఇంకా శని భగవానుడు శతభిషంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యస్థానంలో ఉన్నారు, కేంద్రంలో లేదు. కేంద్రంలో లేరు రాహువు. శని భగవానుడికి అష్టమాధిపతి ఎవరు? 1 శని భగవానుడి కారకా ప్లేస్లో ఎవరైనా ఉన్నారా? 1, 2, 3, 4, 5, 6, 7 బుధుడు ఉన్నాడు. అంటే బుధ మహాదశ అద్భుతమైన యోగాన్ని అందిస్తుంది. బుధ మహాదశ వీరికి వస్తే మరి ఇట్లాగా ఫస్ట్ చూడండి, ఏదైనా గ్రహం గుర్తుపెట్టుకోండి, స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉంటే వెరీ గుడ్. లేదు, ఆ గ్రహానికి ఆ నక్షత్రాధిపతి కేంద్రాలలో ఉంటే వెరీ గుడ్. లేదా ఆ నక్షత్రాధిపతికి లగ్నం నుంచి యోగవంతుడైతే వెరీ గుడ్. లేదా ఆ గ్రహం ఏదైతే స్వక్షేత్రంలో ఉందో ఆ స్వక్షేత్రానికి ఆ గ్రహానికి ఏ కారకత్వం వచ్చిందో, శనికైతే 8, 12 8, 12లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈయనకి చూడండి 8లో శని భగవాన్ నుంచి అష్టమంలో బుధుడు ఉన్నారు. ఇది లగ్నానికి తృతీయ స్థానం అయ్యింది. అంటే బుధ మహర్దశ యోగిస్తుంది. ఈ బుధుడు లగ్నానికి తృతీయాధిపతి వ్యయాధిపతి అయినప్పటికీ చాలా మంచి ఫలితాలు శని భగవాన్ నుంచి అందుకుంటాడు. అట్లాగే ఉచ్చుపట్టి ఉన్నారు.
మరి బుధుడి నుంచి ఉచ్చుపట్టి ఉన్నారు. బుధుడి నుంచి ఏదైనా ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 కుజుడు ఉన్నారు. మరి ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి అయ్యారు. అంటే మంచి ఉద్యోగం ఉంటుందండి వీరికి, చాలా పెద్ద జాబ్, 100%. ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. మీకు గ్రహాలు కానీ మీ పిల్లవాళ్ళకి ఏదైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే, స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వవని కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం. ఎందుకు ఇవ్వవు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు మనము మన సొంత ఊరిలో ఉంటే ఇది మన ఊరే కదా, మనకి అందరూ తెలిసిన వారే కదా అని చెప్పి భయం అనేది ఉండదు. మనకి జాలీగా హ్యాపీగా ఉన్న దాంట్లో ఉండి సరిపెట్టుకొని బతికేస్తాం. అలా కాకుండా బయట ఊరికి వెళితే ఎలా ఉంటాం? జాగ్రత్తగా ఉంటాం. అక్కడ అన్ని విషయాలు ముందే తెలుసుకుంటాం, జాగ్రత్తగా ధనం సంపాదిస్తాం, జాగ్రత్త ఖర్చు పెడతాం. మరి ఎలాగ ధన సంపాదన చేస్తే ఎలాగా మనకి ఆస్తులు ఏంటి, ఇంకా ఇతరత్ర ఏమేమి కావాలో అవన్నీ బాగా కూడబెట్టుకుంటాం. ఎందుకు? ఇది మన ఊరు కాదు అనే అధైర్యంతో చాలా జాగ్రత్త పడిపోతాం. అలాగా స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు పెద్ద మంచి ఫలితాలు ఇవ్వవండి. మరి ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇస్తాయా అంటే, ఇవ్వాలి అంటే ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉండాలి, లేకపోతే ఆ నక్షత్రాధిపతి ఆ గ్రహానికి కేంద్రాల్లో ఉండాలి కదా. లేకపోతే అది ఏ గ్రహం అయితే అయ్యిందో ఆ గ్రహానికి, ఆ గ్రహం యొక్క కారకత్వంలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తాయి. ఏది? ఈ స్వక్షేత్రంలో ఉన్న గ్రహమే అందిస్తుంది. అలా ఇప్పుడు రవి ద్వితీయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి ద్వితీయం స్వనక్షత్రంలో ఉన్నారు. ధనం అనేది వెరీ గుడ్. అష్టమాధిపతి ద్వితీయాధిపతి పరస్పర వీక్షణ. వీరికి ధనం అనేది ఎట్లా వస్తుంది అనేది చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఈ శని భగవానుడు మరి ఎవరి నక్షత్రం ఉన్నానో? రాహు నక్షత్రంలో. రాహువు ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారు. మరి శుక్రుడు ఎవరండి? మరి ధనకారకుడే, కారకుడు కాదు, ధనాన్ని ఇచ్చే వాడు. శుక్రగ్రహం బాగుంటే ధనము, లగ్జరియస్ లైఫ్ అన్నీ ఉంటాయి. అట్లాగే శుక్రుడు కాలపురుషుడు కుండల చక్రానికి వృషభ రాశి ధనాధిపతే. మరి ఇట్లాగా కాంబినేషన్ అనేది ఏర్పడింది వీరికి. వీరు ఉత్తరాషాఢలో జన్మించారు. అంటే చిన్నప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రంలో జన్మించారు. రవి భగవానుడి దశ, రవి భగవానుడి దశ చిన్నప్పుడే అయిపోయింది. రవి తర్వాత చంద్రుడు అయిపోయింది. చంద్రుడి తర్వాత కుజుడి దశ కూడా అయిపోయింది. కుజదశ తర్వాత రాహుదశ 2035 వరకు వీరికి ఉంది. రాహువు ఎవరి నక్షత్రంలో ఉన్నారో చూద్దాం. రాహువు విశాఖ నక్షత్రంలో ఉన్నారండి. ఆ నక్షత్రాధిపతితోనే కలిసి ఉన్నారు. గురుడు కలిసి ఉన్నారు విశాఖ. ఈ గురుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి. అద్భుతమైన భోగభాగ్యాలు ఈ రాహు మహాదశలో అందిస్తారు. తర్వాత వచ్చే దశ గురు మహాదశ, భాగ్యాధిపతి దశ. అది కూడా వెరీ గుడ్. అంటే 94లో జన్మించారంటే వీరికి ఇప్పటికి 30 సంవత్సరాలు, 2035 వరకు రాహు మహాదశ. ఇప్పుడు 2024 10 సంవత్సరాలు అంటే 40. దాని తర్వాత గురు మహాదశ 56. దాని తర్వాత శని మహాదశ స్టార్ట్ అవుతుంది.
అష్టమంలో శని వక్రించి ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నారు, మంచి యోగాన్ని ఇస్తారు. అట్లాగే ఎందుకు ఇస్తారంటే కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి శని భగవానుడు, అట్లాగే మిథున లగ్నానికి కూడా అష్టమాధిపతి శని భగవానుడు. వీరిద్దరికీ మంచి యోగాన్ని అందిస్తారు. ఎలా అందిస్తారు? ఈయన స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. అలాగే చంద్రుడి నుంచి తృతీయంలో ఉన్నారు. ఈయన చంద్రుడి నుంచి తృతీయంలో ఉన్నారు. చంద్రుడి నుంచి కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్న గ్రహ దశలు కూడా యోగాన్ని అందిస్తాయి. ఈ విధంగా తీసుకోవాలి. వీరికి అన్నీ అమరినట్టు చక్కగా దశలు అనేది ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా వస్తాయి. కాబట్టి మంచి రాజయోగాలు. అందులోని ఫస్ట్ చెప్పినట్టు 3 లగ్నాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి గురుపాలిత గ్రహాలయ్యాయి. లగ్నాధిపతి కర్కాటక లగ్నం, లగ్నాధిపతి గురుపాలిత రాశిలో ఉన్నారు. అట్లాగే గురుగ్రహం భాగ్యాధిపతి అయ్యారు. అట్లాగే రవిగ్రహం ద్వితీయాధిపతి అయ్యారు, స్వక్షేత్రంలో ఉన్నారు. అన్ని గురువర్గులో గురుడు మాత్రం శనివర్గు రాశిలో ఉన్నారు. ఉన్నప్పటికీ ఈ గురుడికి భాగ్యాధిపత్యం వచ్చింది. దానివల్ల 100% యోగవంతంగా జాతకాలు ఉంటాయి. మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ స్వక్షేత్రంలో గ్రహాలు ఉంటే ఈ విధంగా ఉంటే అదృష్టవంతులే. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పిన విధంగా. ఇప్పుడు స్వక్షేత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయండి? ప్రజెంట్ జరిగేవి శని భగవానుడు ఉన్నారు. నెక్స్ట్ కుజుడు లేరు, మొన్నటి వరకు ఉన్నారు కుజుడు. ఒక ప్రజెంట్ మాత్రం శని భగవానుడు ఒక్కరే స్వక్షేత్రంలో ఉన్నట్టు. రేపు 17వ తారీఖుకి రవిగ్రహం సింహరాశిలోకి వెళతారు. ఇప్పుడు 94లో నేను చెప్పిన కాంబినేషనే ఏర్పడుతుంది చూడండి. ఆయనకి శని వక్రంలో జన్మించారు, ఇదే టైంలో జన్మించి ఉన్నారు చూడండి. ప్రజెంట్ ఒక శని భగవానుడే ఉన్నారు కుంభరాశిలో. 17వ తారీఖుకే కరెక్ట్ 17వ తారీఖుకి రవి సింహంలోకి వెళ్తారు. శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి రవి స్వక్షేత్రంలో ఉండి ఒకరి ఒకరు సమసప్తకాల్లో ఉంటే ఇలాంటిది ఒక విశేషమైన జాతకులు పుడతారు. వారి విశేష కార్యాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని జీవితాన్ని అనుభవించి వెళ్ళిపోతారు. శని భగవానుడు రవి భగవానుడు శత్రువులు అని చెప్తారు. శత్రువులు ఏ గ్రహానికి ఉన్నప్పటికీ శని భగవానుడి రవి భగవానుడి తనయుడే శని భగవానుడు. మరి వారం చివర శని భగవానుడు, వారం ఫస్ట్ వారం ఆదివారం రవి. అంటే చూడండి, సోమ ఆది సోమ మంగళ బుధ శని భగవానుడు లాస్ట్. వీరిద్దరూ ఉండేది పక్క పక్కనే. మరి శనివారం తర్వాత వచ్చేది రవివారమే. మళ్ళీ వీరిద్దరు ఉండే రోజులు పక్క రోజులే, కానీ ఆదివారం పక్క అయినప్పటికీ ఆదివారం ఒక సెలవు వచ్చిన రోజు తర్వాత మళ్ళీ వీక్ ఎండ్ శనివారంతో లాస్ట్ అవుతుంది. అంటే రెండు విశేషమైనవే. కాబట్టి ఇలా ఉండి సమసప్తకాల్లో ఉండి జన్మించిన వారు మంచి విశేష కర్మలు చేయడానికి జన్మిస్తారు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు చూడండి, అతి సులువుగా అర్థమవుతుంది. ఏం లేదండి, జాతకాల్లో గ్రహాలు కానీ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అవంత మంచి ఫలితాలు ఇవ్వవు. ఏ స్వక్షేత్రంలో ఏ నక్షత్రంలో ఉన్నాయో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉంటే ఆ నక్షత్రాధిపతి దశ బాగుంటుంది, ఈ గ్రహం అందిస్తుంది. లేదా ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి కేంద్రాల్లో ఉంటే ఈ దశ బాగుంటుంది. లేదా ఇప్పుడు ఈ గ్రహాలు 3 నక్షత్రాలు ఉంటాయి కదండి, ఆ నక్షత్రాలు శని భగవానుడికి కేంద్రాల్లో ఉంటే బాగుంటాయి. లేదా
ఏదైతే ఏదైతే స్వరాశిలో ఉందో గ్రహం, ఆ గ్రహం యొక్క కారకత్వ అంటే కుజుడు అనుకోండి, కుజుడికి మేషంలో ఉంటే మేషంలో ఉన్న కుజుడికి 3లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు యోగిస్తే, 6లో ఉంటే ఆ గ్రహ దశలు యోగిస్తే అట్లా తీసుకోండి. ఈ స్వక్షేత్రంలో ఉన్న గ్రహం మరి ఈ గ్రహానికి అందిస్తుంది మొత్తం. అట్లాగా దశలు వస్తే మీరు అదృష్టవంతులే. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.